అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో ఇవాల్టి రీడింగ్ కోసం నేను కార్డ్స్ అన్ని షఫుల్ చేసేసి ఇందులో నుంచి 3 కార్డ్స్ తీసుకుంటాను. సో ఈ 3 మెసేజెస్ వచ్చేసి ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్కి మీకోసం యూనివర్స్ నుంచి మెసేజెస్. సో ఏంటి అవి అన్నది చూద్దాం. Universe, please give reading for my collective. What my collective need to know right now. What my collective need to know right now. Show me the messages for my collective. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాము ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి మెసేజెస్ ఏంటి. యూనివర్స్, ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్ మెసేజ్, ఇది వచ్చేసి సెకండ్ మెసేజ్, ఇది వచ్చేసి థర్డ్ మెసేజ్. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ ఫస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ద ఎంప్రెస్ చూపిస్తుంది. సో చాలామందికి తొందరలో న్యూ బిగినింగ్ వస్తున్నట్లయితే క్లియర్లీ మెసేజ్ ఇక్కడ. ఈ న్యూ బిగినింగ్ వచ్చేసి చాలా చాలా క్రియేటివ్ న్యూ బిగినింగ్. కొంతమందికి వర్క్ సిచ్యువేషన్లోనే మీరు ఒక ఛాన్స్ తీసుకోవచ్చు, అంటే క్రియేటివ్ ఫీల్డ్లో వెళ్ళే ఛాన్సెస్ తీసుకోవడం, అంటే డాన్స్, మ్యూజిక్ అని, లేకపోతే పెయింటింగ్ అని చెప్పేసి, ఇంకా ఏదైనా సరే క్రియేటివ్ థింగ్స్ మీకు వస్తుంది అని అంటే లైక్ ఫ్యాషన్లో ఇలా అనమాట. సో ఏదైనా సరే క్రియేటివ్ దానికి సంబంధించి మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ రాబోతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. అయితే ఈ న్యూ బిగినింగ్ వచ్చేసి ఏంటి అని అంటే ఇది జస్ట్ ఏదో ఊరికే మనీ సంపాదించడం కోసం కాదు. ఎస్, మనీ వస్తుంది, అబెండెంట్ అవుతున్నారు, డెఫినెట్లీ గ్రోత్ అనేది చూడబోతున్నారు. సో మెయిన్ ఇక్కడ ఏంటి అని అంటే ఇది మీ లైఫ్లో ఒక స్టెబిలిటీని, ఒక కైండ్ ఆఫ్ సెక్యూరిటీని తీసుకొస్తుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు వరకు మీరు లైక్ భయంగా ఉన్నారు, ఏం వర్క్ చేయాలి, ఎలా చేయాలని అర్థం అవ్వట్లేదు, నేను సెటిల్ అవుతానా లేదా అని చెప్పేసి ఏదో ఒక భయం. అయితే ఈ క్రియేటివ్ వర్క్ వచ్చేసి మీకు ఒక కైండ్ ఆఫ్ స్టెబిలిటీ, అంటే ఓకే నాకు ఇది ఒక వర్క్ వచ్చు, సో ఎక్కడికి వెళ్ళినా సరే ఈ వర్క్ ఉంటే చాలు, నాకు మనీ వైజ్గా స్ట్రాంగ్గా ఉంటాను, ఇండిపెండెంట్గా ఉంటాను అన్న స్ట్రెంగ్త్ అనమాట. సో అలాంటిది ఇంప్రూవ్ అవుతుంది, ఆ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. సో అందుకే ఇక్కడ మీకు ఒక న్యూ బిగినింగ్, ఒక ఫ్రెష్ న్యూ బిగినింగ్ వస్తుంది. అండ్ ఇది చాలా చాలా స్ట్రాంగ్గా మీ లైఫ్లో స్టెబిలిటీ తీసుకొస్తుంది అన్నట్లు ఫస్ట్ మెసేజ్. అండ్ కొంతమందికి మీరు ప్రెగ్నెన్సీకి సంబంధించి వెయిట్ చేస్తుంటే కనుక ప్రెగ్నెన్సీకి సంబంధించి కూడా న్యూస్ వినే ఛాన్సెస్ ఉంది. అయితే ఈ బేబీ మీ లైఫ్లోకి వస్తున్న బేబీ ఈ న్యూస్ ఏంటి అని అంటే కంప్లీట్ మీ లైఫ్ని చేంజ్ చేసేస్తుంది. ఎందుకు అని అంటే మీరు కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్, మీరైనా సరే మీ స్పౌస్ అయినా సరే డిఫరెంట్ పర్సన్ లాగా అయిపోవడము, ఎమోషనల్లీ మెచ్యూర్ అవ్వడం లాంటిది. అండ్ ఇంకా ఏంటి అని అంటే కంపాషన్ ఇంప్రూవ్ అవ్వడము, కైండ్నెస్ ఇంప్రూవ్ అవ్వడము అది వస్తుంది. అండ్ దానితో పాటు ఇక్కడ ఏంటి అని అంటే మీకు ఇంపార్టెన్స్ పెరుగుతుంది అనమాట. మీ ఇంట్లో ఒక సమ్ సార్ట్ ఆఫ్ లైక్ యూనో బాగా చూసుకోవడం, మిమ్మల్ని కేర్ చేసుకోవడము ఇలాంటిది అనమాట. సో ఇలాంటిది కూడా జరిగే ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి అబండెన్స్, న్యూ బిగినింగ్స్, క్రియేటివ్ ఫీల్డ్లో న్యూ బిగినింగ్స్ చాలా స్ట్రాంగ్గా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ కొంతమందికి వచ్చేసి ఏంటి అని అంటే మీరు మీ ఎనర్జీలో చాలా చాలా పవర్ఫుల్ అవుతున్నారు. అంటే కంప్లీట్లీ మీరు ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా, ఎమోషనల్గా కేర్ తీసుకుంటున్నారు, అన్ని విధాలుగా అలైన్ అవ్వడం. కాబట్టి మీ ఎనర్జీ ఇక్కడ చాలా చాలా అట్రాక్టివ్గా అవుతుంది. అంటే మీరు ఏం మాట్లాడుకున్నా, ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయకపోయినా మీరు రూమ్లో ఎంటర్ అయిన వెంటనే ఎవరైనా సరే చూసి మీతో మాట్లాడాలనుకోవడము, స్ట్రేంజర్స్ వచ్చేసి మీ దగ్గరికి వాళ్ళ ప్రాబ్లమ్స్ మీతో షేర్ చేసుకోవడము, అంటే మీ ఎంపతి అనేది పెరుగుతుంది అనమాట. అంటే మీరేదో ట్రై చేయట్లేదు, ఆటోమేటిక్గా అది ఇంప్రూవ్ అవుతుంది.
సో పీపుల్ ఎలా అనంటే మీ దగ్గరకు వస్తే ఏదో సొల్యూషన్ దొరుకుతుంది, లేకపోతే అట్లీస్ట్ మీరు ఓపెన్ హార్టెడ్గా ఉండి వింటారు, జడ్జ్ చేయరు అన్నట్లు అనమాట. సో ఎంపాత్గా ఉండడం అనమాట. కాబట్టి పీపుల్ తెలియకుండానే మీకు అట్రాక్ట్ అయిపోయి వాళ్ళ ప్రాబ్లమ్స్ మీతో షేర్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. అంటే మీ ఎనర్జీ అంత స్ట్రాంగ్గా రీచ్ అవుతుంది. ఓకే. అండ్ నేచర్కి సంబంధించి కూడా మీ నేచర్తో కూడా మీ టైం స్పెండ్ చేయడము, నేచర్ కూడా మీకు ఎలా అనంటే వెల్కమ్ చేస్తున్నట్లు, అంటే మీకు సపోర్ట్ ఇస్తున్నట్లు మీరు నోటీస్ చేస్తారు నెక్స్ట్ కొద్ది టైంలో. అంటే ఎలా యానిమల్స్ మీ దగ్గరికి వస్తూ ఉండడము, చిన్న చిన్న పిల్లలు మీ దగ్గరికి రావడము, లేకపోతే లైక్ ఎవరో తెలియని పీపుల్ మీకు హెల్ప్ చేయడం లాంటిదో, స్మైల్ ఇవ్వడం లాంటిది ఇలా అనమాట. అండ్ జనరల్గానే లైక్ కొన్నిసార్లు మనము చెట్లు, గాలి ఇలాంటివంతా నేచర్ రైట్, మనం మాట్లాడితే రెస్పాండ్ అవుతుందన్నమాట. సో మీరు ఇది నోటీస్ చేస్తారు. అంటే నేచర్ మీతో మాట్లాడుతున్నట్లు, చెట్లు మీతో మాట్లాడుతున్నట్లు, గాలి మీతో మాట్లాడుతున్నట్టు, వాటర్ మాట్లాడుతున్నట్లు ఇలా అనమాట. సో నేచర్కి కూడా చాలా చాలా దగ్గర అవుతారు. అండ్ అవ్వడం కాదు, ఎంత లవ్ అనిపిస్తుంది అని అంటే ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ అనమాట. అంటే మొత్తం డిఫరెంట్గా అనిపిస్తుంది వరల్డ్ మొత్తము. అంటే పీపుల్ అనే కాదు, చుట్టూ కనిపించని లైక్ థింగ్స్ కూడా, నేచర్ కూడా మనకు తోడు ఉంటుంది అన్న రియలైజేషన్ మీకు వస్తుందన్నమాట. దీని దగ్గరికి, ఈ పాయింట్ దగ్గరికి మీరు రీచ్ అవుతున్నారు. ఓకే. సెకండ్ మెసేజ్ ఏంటో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్, వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సెకండ్ మెసేజ్ వచ్చేసి ద డెవిల్. సో ద డెవిల్ ఎనర్జీ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ లైఫ్లో ఎవరో పర్సన్ ఎవరైనా అయ్యుండొచ్చు, మీ గురించి చాలా అబ్సెస్డ్గా థింక్ చేస్తున్నారు అన్నట్లయితే చూపిస్తుంది. సో ఈ పర్సన్ కైండ్ ఆఫ్ ఎలా అంటే మీతో మాట్లాడాలి. రొమాంటిక్ పర్సన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరైనా అవ్వచ్చు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరైనా అవ్వచ్చు. ఏదైనా జరిగి ఈ పర్సన్తో మీరు మాట్లాడకుండా దూరంగా ఉండడం లాంటిది, లైక్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండడం అనమాట. సో అయితే ఈ పర్సన్ ఇప్పుడు మీ గురించి చాలా ఓవర్గా ఆలోచిస్తున్నారు. ఎలా అంటే మైండ్లో మొత్తం అంతా మీ గురించే ఉంది ఈ పర్సన్ థాట్స్ అంతా. మేబీ ఈధర్ మీకు వాళ్ళకి మధ్యలో ఏదైనా జరిగింటే ఆ మాటల గురించి ఆలోచిస్తూ ఉండడం లాంటిదో, ఈ పర్సన్ ఏదైనా మిమ్మల్ని హర్ట్ చేస్తే దాని గురించి ఆలోచిస్తూ ఉండడము, ఇంకా ఏదైనా అయి ఉండొచ్చు. చాలా స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నారు, అబ్సెస్డ్గా ఉన్నారు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఇక్కడ. సో కాబట్టి ఇలాంటి పర్సన్ నుంచి మెసేజ్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. ఓకే. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ద డెవిల్ ఎనర్జీతో మీరు వర్క్ విషయానికి వచ్చేసరికి క్రియేటివ్గా ఇంప్రూవ్ అవుతుంది, కంప్లీట్లీ డిఫరెంట్ దాంట్లో ఛాన్స్ తీసుకుంటున్నారు. బట్ ఇక్కడ డెవిల్ ఎనర్జీతో కొంచెము వర్క్ విషయం లైక్ ఎంజాయ్ చేసేసరికి ఓవర్గా ఇండల్జ్ అయిపోవడం అనమాట. అంటే గంటలు దాంట్లోనే చేస్తూ ఉండడము, ఒకటే దానికి స్టిక్ అయి ఉండడము, కైండ్ ఆఫ్ అడిక్షన్ టైప్ అని చెప్పొచ్చు. ఈవెన్ దో మనకు నచ్చినప్పటికీను ఏదైనా ఓవర్గా చేయడం కరెక్ట్ కాదు రైట్. సో అవర్స్ వెళ్ళిపోతున్నాయి, మీరు నోటీస్ చేయకుండా ఉండడం అనమాట. సో ఈ వర్క్ నచ్చింది, నాకు ఇది ఇష్టం అనిపిస్తుంది అని చెప్పేసి. సో అది కూడా మీ ఎనర్జీని డిస్టర్బ్ చేసే ఛాన్సెస్ ఉంది. అంటే ఓవర్గా చేయకండి. పర్సనల్ లైఫ్కి ఇంకా ప్రొఫెషన్ దానికి మీ మొత్తం అన్ని ఎనర్జీస్కి బ్యాలెన్స్ చేయండి అన్నట్లు యూనివర్స్ నుంచి ఇక్కడ మీకు మెసేజ్ అనమాట. సో కాబట్టి ఇది వచ్చేసి సెకండ్ మెసేజ్. థర్డ్ మెసేజ్ చూద్దాము. Universe, please show me what is this third message for my collective, what my collective need to know right now, what my collective need to know right now. థర్డ్ మెసేజ్ వచ్చేసి టెంపరెన్స్. అన్ని మేజర్ ఆర్కన్ వచ్చింది. సో టెంపరెన్స్ వచ్చేసి ఆల్రెడీ కమ్యూనికేషన్ సంబంధించి ఏదో చూపిస్తుంది. ఎస్, కమ్యూనికేషన్ జరిగే ఛాన్సెస్ ఉంది. ఎవరితో అయినా మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే కమ్యూనికేషన్ జరిగే పాసిబిలిటీ ఉంది. ఇది వెరీ మెచ్యూర్, వెరీ కామ్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ చెప్పొచ్చు. సో ఈ కమ్యూనికేషన్ మీ లైఫ్లో ఒక బ్యాలెన్స్ని తీసుకుని వస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటి అని అంటే మీలో డెఫినెట్లీ ఇది ఫస్ట్లోనే వచ్చింది యాక్చువల్లీ ద ఎంప్రెస్తోనే. మీలో ఉన్న ఫెమినన్ అండ్ మాస్కులైన్ ఎనర్జీస్ రెండు బ్యాలెన్స్ అవుతున్నాయి అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. అంటే ఒకటి అటు ఒకటి ఇటు కాకుండా, ఎక్కువ తక్కువ కాకుండా రెండు బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఎనర్జీస్ అన్నట్లు మీకు ఈ టైంలో జరుగుతుంది ఇది. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఏంజల్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, వాచ్ అనమాట. లైక్ మీరు ఎలా అనంటే కంప్లీట్లీ ప్రొటెక్టెడ్. మీరు ఏదైనా లైఫ్లో సరిగ్గా లేదు, బాధపడుతున్నాను, ఏమవుతుందో ఏంటి అని క్వశ్చన్ మార్క్లో ఇలా ఉంటే అస్సలు లేదు. ఏంజల్స్ మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉన్నారు.
మీరు ప్రొటెక్టెడ్ అన్నట్లు కూడా మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్ అనమాట. సో కాబట్టి పీస్ అండ్ బ్యాలెన్స్ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది, చాలా చాలా లైక్ హీలింగ్ అనేది కూడా రాబోతుంది మీ లైఫ్లో. మీరు కనుక బాగా హర్ట్ అయ్యి డిస్టర్బ్డ్గా ఉన్నారంటే హీలింగ్ కూడా వస్తుంది, ఎందుకంటే ఏంజెస్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. సొల్యూషన్స్ రాబోతుంది, ఏదైతే మీ కనెక్షన్స్లో మీ లైఫ్లో చేంజెస్ వచ్చాయో దానికి సంబంధించి సొల్యూషన్స్ వస్తుంది అన్నట్లు కూడా మెసేజ్ అనమాట. ఓకే, సో ఎస్, ఇవి వచ్చేసి ఈ సింపుల్ 3 మెసేజెస్ మీకోసం యూనివర్స్ నుంచి. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.